హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము రీజనింగ్లో క్యాలెండర్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. క్యాలెండర్లో మనకి మెయిన్గా లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటి? లీప్ ఇయర్లో మనకి 366 డేస్ ఉంటాయి కదా, అండ్ నాన్ లీప్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. ఇప్పుడు లీప్ ఇయర్ కనుక్కోవాలంటే మనము ఏ నెంబర్నైనా 4తో డివిజిబుల్ అయింది అనుకోండి, లీప్ ఇయర్కి డివిజిబుల్ బై 4 అంటే ఇప్పుడు సపోజ్ 2012 ఉంది, ఇది 4తో డివిజిబుల్ అవుతుందా? చూడండి ఒకసారి. 4 5 20, 0 ఇక్కడ 12 కదా, 4 3 12. సో రిమైండర్ అనేది 0 వస్తుంది. ఎప్పుడైతే 4తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుందో ఆ ఇయర్ మనకి లీప్ ఇయర్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ 2012, 2024 అలా. అండ్ నాన్ లీప్ ఇయర్ అనుకోండి, 4తో డివిజిబుల్ అవ్వదు. అంటే ఇప్పుడు సపోజ్ 1947 తీసుకోండి, దీన్ని 4తో ట్రై చేసిన డివిజిబుల్ అవుతుందా లేదా? 4 4 16, ఎంత రిమైండర్ 3 ఉంటుంది. ఇక్కడ 4 కదా, 4 7 4 8 32, అండ్ ఎంత వస్తుంది? 2, ఇక్కడ 7 ఉంది. ఇప్పుడు ఎంత? 4 6 24, అంటే మనకి 3 రిమైండర్ వస్తుంది. రిమైండర్ అనేది 0 లేదు, అంటే 4తో డివిజిబుల్ అవ్వట్లే కదా. ఇది అప్పుడు మనకి నాన్ లీప్ ఇయర్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2026 కదా, అది కూడా 4తో డివిజిబుల్ అవ్వదు, అది కూడా మనకి నాన్ లీప్ ఇయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డే కోడ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. డే కోడ్స్ ఇంకా ఆడ్ డేస్ అనేవి మనకి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్కి. డే కోడ్స్ అంటే ఏంది? మండేకి మనకి 1 వస్తుంది, ట్యూస్డే అంటే 2, వెనస్డే 3, థర్స్డేకి 4, ఫ్రైడే అంటే 5, సాటర్డే 6, సండే అంటే 7 లేదా 0. అంటే ఇవేంటివంటే రిమైండర్స్. ఇవన్నీ రిమైండర్స్ మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 7తో డివైడ్ చేయాలి, ఎందుకంటే 7 డేస్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు సపోజ్ ఇవాళ డేట్ తీసుకోండి, ఇవాళ సండే అనుకోండి, సండే ఇవాళ. అండ్ మనకి 55 డేస్ తర్వాత ఏ డే వస్తుందో కనుక్కోమన్నాడు. ఆ 55ని మనము 7తో డివైడ్ చేస్తాం, ఎందుకంటే 7 డేస్ ఉంటాయి కదా, 7తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 7 7 49, 7 7 49. ఇక్కడ ఎంత మనకి రిమైండర్? 6 కదా, 6 అంటే +6 చేయండి, సాటర్డేనే కదా, 6 యాడ్ చేస్తే 1 2 3 4 5 సాటర్డే. సో అలా ఈ డే కోడ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ డేస్. మంత్కి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు జనవరిలో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 31, ఫిబ్రవరిలో మనకి 28, మార్చ్లో మళ్ళీ 31 ఉంటాయి, ఏప్రిల్ 30, మే 31, జూన్లో 30 ఉంటాయి, అండ్ జూలైలో మనకి 31 డేస్ ఉంటాయి, ఆగస్ట్లో కూడా 31 కదా, సెప్టెంబర్ 30, అలా అక్టోబర్లో 31, నవంబర్ 30, డిసెంబర్లో వచ్చేసి ఫైనల్లీ 31 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఆడ్ డేస్ అంటే మంత్లో జనవరిలో 31 డేస్ ఉంటాయి. 31ని 7తో డివైడ్ చేయండి, మనకి 31 7తో డివైడ్ చేస్తే 4 28 కదా, 3 వస్తుంది మేడం. అంటే ఈ 3 అనేది ఆడ్ డేస్. జాన్లో మనకి 3 ఆడ్ డేస్ ఉంటాయి. సో అలా 3. ఇక్కడ ఎన్ని ఉంటాయి? ఫిబ్లో 0, మార్చ్లో 3, ఏప్రిల్ 2, అలాగే ఇక్కడ 3 2, అండ్ జూన్లో 3, జూన్లో 2 ఉంటాయి, జూలైలో 3, ఆగస్ట్లో 3, అండ్ సెప్టెంబర్లో 30 అంటే 2, అక్టోబర్లో 3, మళ్ళీ నవంబర్లో 2, డిసెంబర్లో 3 ఉంటాయి. ఇవి మనకి ఇంపార్టెంట్ బేసిక్ క్యాలెండర్ కాన్సెప్ట్స్. క్వశ్చన్స్ చేసేటప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి, వీటిని గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా సాల్వ్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనము ఆడ్ డేస్ గురించి, డే కోడ్స్ గురించి చూసాము. ఇప్పుడు ఇక్కడ మంత్ కోడ్స్ ఇంకా సెంచరీ కోడ్స్ గురించి గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మంత్ కోడ్స్ జాన్ టు డిసెంబర్, ఇవి మంత్ కోడ్స్ మనకి. జాన్ 0, ఫెబ్ 3, మార్చ్ 3, ఏప్రిల్ 6. ఇవి మీరు ఒక బుక్లో నోట్ చేసి పెట్టుకోండి, ఈ మంత్ కోడ్స్ ఇంకా ఈ సెంచరీ కోడ్స్. సెంచరీ కోడ్స్ ఈ 5 చాలు మనకి ఇప్పుడు ప్రజెంట్, ఎందుకంటే 1600 to 2099 ఈ 5 గుర్తుపెట్టుకోండి చాలు మనకి. 16 to 1699 అంటే 6 4 20, ఇప్పుడు 2000 to 2099 వరకు 6 కోడ్స్ వచ్చేసి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీని నుంచి. సపోజ్ క్వశ్చన్ వచ్చేసి మనకి 15th August 1947 అడిగారు. అంటే ఇది చాలా బ్యాక్ దిగా లాంగ్, చాలా ఎప్పటిదో నెంబర్ ఇది. అండ్ దీనికి మనకి ఏ డే వస్తుందో కనుక్కోమంటే కష్టమే కదా, అందుకే మనము మంత్ కోడ్స్ ఇంకా సెంచరీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రాసెస్ చూడండి, ఇటువంటి విషయం కనుక్కోవడానికి. ఫస్ట్ కన్సిడర్ లాస్ట్ 2 digits ఆఫ్ దట్ ఇయర్. అంటే ఇచ్చిన క్వశ్చన్లో లాస్ట్ 2 digits తీసుకోండి. 47 కదా, 47. నెక్స్ట్ కన్సిడర్ కోడ్ ఫర్ సెంచరీ. ఇప్పుడు 1947,
ఆ ఇయర్కి కోడ్ ఎంత 0 కదా 0. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అప్ టు గివెన్ డేట్ ఇన్ దట్ సెంచరీ అన్నాడు. అంటే 47 ఒకటే తీసుకోండి, ఎందుకంటే ఆ సెంచరీలో ఆడుతున్నాడు కదా, అంటే 1900 to 1999 మధ్యలో ఆడుతున్నాడు. ఇప్పుడు 47ని 4తో డివైడ్ చేయండి, అప్పుడు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్న ఇయర్లు అనేది వస్తుంది మనకి. ఇక్కడ చూడండి 4 1 4 0 7 4 1 4 3 రిమైండర్, అంటే మనకి 11 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 47లో మనకి 11 లీప్ ఇయర్స్ వస్తాయి ఆ సెంచరీలో. సో నెక్స్ట్ 11 ఇక్కడ రాసుకోండి. అండ్ ఆ తర్వాత మంత్ కోడ్, ఇప్పుడు ఇక్కడ ఏ మంత్ ఇచ్చాడు, ఆగస్ట్ కదా, ఆగస్ట్ కోడ్ ఎంత మనకి 2 ఇక్కడ ఉంది కదా 202 ఇక్కడ రాసుకోండి. అండ్ ఆ తర్వాత డేట్ ఎంత ఇచ్చాడు, 15th ఆగస్ట్ కనుక్కోమంటారా, 15 రాసుకోండి. ఇప్పుడు లాస్ట్ ఏమన్నాడు, యాడ్ అండ్ డివైడ్ బై 7, అంటే ఇవన్నీ యాడ్ చేయండి. ఫస్ట్ ఎంత వస్తుంది మనకి 5 6 7 8 7 15 1 క్యారీ 5. నెక్స్ట్ 4 5 6 7 75 వచ్చింది కదా, ఈ 75ని 7తో డివైడ్ చేయండి. 75 7 10s మనకి 70 కదా, అంటే మనకి 5 వస్తుంది. 5 రిమైండర్ వచ్చినప్పుడు ఇందాక స్లైడ్లో చెప్పా కదా, 5 అనేది మనకి ఏ డే వస్తుంది, మండే ట్యూస్డే వెనస్డే ఫ్రైడే కదా, ఫ్రైడేలో మనకి 5 days ఉంటాయి. సో 15th ఆగస్ట్ 1947 అనేది మనకి ఫ్రైడే అవుతుంది. ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ చూద్దాం కొన్ని. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇఫ్ టుడే ఈజ్ మండే ఆఫ్టర్ 61 days ఇట్ విల్ బి అన్నాడు. అంటే ఇవాళ మండే అవుతుంది, 61 days తర్వాత ఏ డే వస్తుందని అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, 61ని 7తో డివైడ్ చేయండి. సో 7తోనే ఎందుకు డివైడ్ చేయాలి అంటే మనకి వీక్లో 7 days ఉంటాయి కదా, సండే టు సాటర్డే వరకు. సో అందుకని 7తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఎంత 7 8 56, ఎంత వస్తుంది రిమైండర్ 5 కదా. సో ఈ 5ని ఈ మండేకి యాడ్ చేయండి, అంటే 1 2 3 4 5 days యాడ్ చేయండి. మండే అనుకో, నెక్స్ట్ +1 చేస్తే మనకి ఏమొస్తుంది ట్యూస్డే, ఇక్కడ వెడ్నెస్డే, థర్డ్ డే ఉంది థర్స్డే, నెక్స్ట్ +4 చేస్తే ఫ్రైడే, +5 చేస్తే మనకి సాటర్డేనే కదా. సో సాటర్డే అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్స్ అనే కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి, 4th October 2018 థర్స్డే అయినప్పుడు 2nd February 2019 ఏం డే అవుతుందని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ మనకి అక్టోబర్లో ఎన్ని డేస్ ఉంటాయి, 31 కదా, 31 నుంచి 4 తీసేయండి -4, అప్పుడు ఎంత 27 వస్తుంది. 27 ప్లస్ ఇది అక్టోబర్. నవంబర్లో మనకి ఎన్ని డేస్ ఉంటాయి 30, అండ్ డిసెంబర్లో 31 ఉంటాయి. నెక్స్ట్ 2018 అయిపోయి 2019 జాన్లో ఎన్ని డేస్ ఉంటాయి మనకి, 2019 జనవరిలో 31 డేస్ ఉంటాయి. అండ్ ఫిబ్రవరిలో మనకి సెకండ్ డే అంటే 2 మాత్రమే తీసుకోండి, ఫెబ్లో 02. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి, ఎంత అవుతుంది 7 8 9 10 11 1 క్యారీ 1, నెక్స్ట్ 3 3 6 6 12 121 వస్తుంది. ఇప్పుడు ఈ 121ని 7తో డివైడ్ చేయండి. 7తో ఎందుకు డివైడ్ ఇందాక చెప్పా కదా, సో అందుకే 7 డేస్ ఉంటాయి కాబట్టి 7 1 7 ఎంత వస్తుంది 5, ఇక్కడ 1 ఉంది కదా, 7 7 49, రిమైండర్ ఎంత మనకి ఫైనల్గా 2 వస్తుంది. అంటే +2 చేయండి థర్స్డేకి. ఇప్పుడు థర్స్డే నెక్స్ట్ +1 చేస్తే మనకి ఫ్రైడే వస్తుంది, అండ్ +2 చేస్తే సాటర్డేనే కదా. సో సాటర్డే కరెక్ట్ ఆప్షన్. అంటే 4th October 2018 థర్స్డే అయినప్పుడు 2nd February 2019 అనేది మనకి సాటర్డే అవుతుంది. ఇక్కడ ఇప్పుడు థర్డ్ మోడల్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాలెండర్ విల్ బి ద సేమ్ యాజ్ క్యాలెండర్ ఆఫ్ ది ఇయర్ 2003. అంటే 2003 క్యాలెండర్ ఎలా ఉంటుందో అలానే ఇంకో క్యాలెండర్ ఇయర్ ఏది ఉంటుందని అడుగుతున్నాడు. అటువంటిప్పుడు మనము ఫస్ట్ 2003ని 4తో డివైడ్ చేయాలి. సార్ ఇందాక మీరు 7తో డివైడ్ చేయాలన్నారు, ఇప్పుడు 4తో అంటున్నారు ఎందుకంటారా, ఇందాక మనం డేస్ కనుక్కుంటున్నాం, నెంబర్ ఆఫ్ డేస్ 7 ఉంటాయి కాబట్టి అక్కడ మనము 7తో డివైడ్ చేస్తాం. నెంబర్ ఆఫ్ డేస్ 7 ఉంటాయి కదా, అక్కడ డేస్ కనుక్కుంటాం, అందుకే 7తో డివైడ్ చేస్తాం. ఇక్కడ ఇయర్ కనుక్కుంటున్నాం, అప్పుడు మనం లీప్ ఇయర్ కనుక్కోవాలి. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాలి, లీప్ ఇయర్ కనుక్కోవాలన్నప్పుడు 4తో డివిజిబుల్ అవుతుందా లేదా చూస్తాం, అందుకే 4తో డివైడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 5 20 అండ్ 0, ఇక్కడ 3 మిగులుతుంది, అంటే ఫైనల్ మనకి రిమైండర్ 3 వస్తుంది. అది ఇక్కడ 3 అంటే రిమైండర్. సో ఇక్కడ చూడండి ఇప్పుడు రిమైండర్ 3 వచ్చింది. ఇక్కడ మీకు ఒకటి చెప్తా, ఇప్పుడు రిమైండర్ అనేది 1 ఉంటే +6 యాడ్ చేస్తాం, అంటే క్వశ్చన్లో ఇచ్చిన ఇయర్కి +6 యాడ్ చేస్తాం.
ఒకవేళ రిమైండర్ అనేది 2 ఉంటే ప్లస్ 11 చేస్తాము. అదే రిమైండర్ అనేది 3 వచ్చింది అనుకోండి, సేమ్ ప్లస్ 11 ఇయర్స్ యాడ్ చేస్తాం. రిమైండర్ అనేది 4. సార్ 4తో డివైడ్ చేస్తున్నాం, 4 రిమైండర్ ఉండదు కదా అంటే అదే రిమైండర్ అనేది ఇక్కడ 0 వస్తాయి లాస్ట్కి, ప్లస్ 28 యాడ్ చేస్తాం, ఇచ్చిన ఇయర్కి 28. ఇప్పుడు చూడండి ఇది గుర్తుపెట్టుకోండి ఇటువంటిప్పుడు. ఇక్కడ చూడండి 4తో రిమైండర్ ఎంత వచ్చింది మనకి 3 కదా, అంటే 11 ఇయర్స్ యాడ్ చేయండి. 2003 దానికి 11 యాడ్ చేస్తే ఎంత మనకి ప్లస్ 11 ఎంత వస్తుంది 2014 కదా. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. 2003లో ఏ క్యాలెండర్ ఇయర్ అయితే ఉంటుందో 2014లో అదే క్యాలెండర్ ఇయర్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, January 1, 2007 వాజ్ మండే అన్నాడు. వాట్ డే ఆఫ్ ద వీక్ లైస్ ఆన్ January 1, 2008. అంటే ఇక్కడ 2007 January 1 మండే అని ఇచ్చాడు, అదే డే 2008లో ఏది వస్తుందని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను సింపుల్ ఇక్కడ ఇది మండే కదా అంటే 2008లో నేను ట్యూస్డే వస్తుందంట. ట్యూస్డే అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సార్ ట్యూస్డే అంత త్వరగా ఎలా చెప్పారు ఎలా అని అడిగితే సింపుల్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదని కనుక్కోండి. ఇప్పుడు 2007 అనేది లీప్ ఇయరా కాదు, 4తో డివైడ్ చేసి చూడండి మనకు తెలుస్తుంది 2007. ఇక్కడ మనకి ఇచ్చేస్తే 2004 రిమైండర్ మనకి 4 5 20 కదా, 0 ఇక్కడ 7 ఉంది అంటే 0 7. ఇక్కడ చేస్తే మనకి 4 1 4, 3 రిమైండర్ వస్తుంది అంటే మనకి ఇది లీప్ ఇయర్ కాదు. సో అందుకే లీప్ ఇయర్ కానప్పుడు మనకి 365 డేస్ ఉంటాయి కదా నాన్ లీప్ ఇయర్లో, దీన్ని 7తో డివైడ్ చేయండి. 7 5 35, 1 ఉంటుంది 15, 7 2 14 అంటే 1 వచ్చింది కదా రిమైండర్. అంటే నాన్ లీప్ ఇయర్లో మనకి 1 ఆడ్ డే ఉంటుంది, 1 ఎక్స్ట్రా డే అనేది వస్తుంది మనకి. అదే లీప్ ఇయర్ అనుకోండి ఇక్కడ రాస్తా చూడండి, నాన్ లీప్ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది అంటే ఎక్స్ట్రా ఒక డే వస్తుంది. అదే లీప్ ఇయర్లో అనుకోండి 2 ఆడ్ డేస్ ఉంటాయి, 2 ఆడ్ డేస్. ఇప్పుడు ఇక్కడ చూడండి లీప్ ఇయర్లో అయితే 366 కదా, దాన్ని క్యాల్కులేట్ చేయండి 7తో. 7 5 35, 1 రిమైండర్ 6 ఉంటుంది, 7 2 14, రిమైండర్ 2 వస్తుంది. చూసారా 2 ఆడ్ డేస్ ఉంటాయి లీప్ ఇయర్లో అయితే. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏమైనా 2007 మనకి నాన్ లీప్ ఇయర్ కదా, 2008లో అంటే +1 చేయాలి, ఆడ్ డే ఒకటి ఉంటుంది కాబట్టి +1 చేయండి. మండేకి +1 ఎంత, దీనికి +1 చేస్తే ట్యూస్డే వస్తుంది. సో January 1, 2008 అనేది మనకి ట్యూస్డే అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ మోడల్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇందాకటి మోడలే. ఇఫ్ ఇట్ వాస్ ట్యూస్డే ఆన్ 28th February 2017 ట్యూస్డే అన్నాడు, దెన్ వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 28th February 2019. ఇందాకటి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఒకటే ఇయర్ గ్యాప్తో ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ 2017 అన్నాడు, ఇక్కడ 2019 అన్నాడు. ఫస్ట్ మనకి ఏంది 28th Feb 2017 ట్యూస్డే అన్నాడు, అది రాసుకోండి ట్యూస్డే. అండ్ నెక్స్ట్ సేమ్ 2018లో 28th Feb అనేది వెడ్నెస్డే అవుతుంది. +1 చేయాలి, ఇందాక చెప్పా కదా, ఎందుకంటే 2018 ఉంది కదా, ఇది లీప్ ఇయర్ కాదు. చూసుకున్నా ఒకసారి క్యాల్కులేట్ చేసి చూడండి. 2018 4తో డివైడ్ చేయండి, 4 5 20, 18 మిగులుతుంది, 4 4 16, రిమైండర్ 2 వస్తుంది, 0 రావట్లేదు అంటే ఇది లీప్ ఇయర్ కాదు. సో +1 చేస్తాం, ఇది వెడ్నెస్డే అవుతుంది. 2018లో సేమ్ 28th February అనేది వెడ్నెస్డే. అండ్ నెక్స్ట్ 28th February 2019 మనకు కావాల్సింది అదే కదా, 28th February 2019 కదా మనకు కావాల్సింది. ఇది 2019లో మనకి లీప్ ఇయర్ కాదు, ఇక్కడ రిమైండర్ 2 వచ్చినప్పుడు 29లో రిమైండర్ 3 వస్తుంది కదా, సో లీప్ ఇయర్ కాదు ఇది అంటే +1 చేయండి. వెడ్నెస్డే +1 ఎంత, థర్స్డే. అంటే 28th Feb 2017 ట్యూస్డే అయినప్పుడు 28th February 2019 అది మనకి థర్స్డే అవుతుంది. సో గైస్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఇట్ వాస్ వెడ్నెస్డే ఆఫ్ 31st December 2003, దెన్ వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 7th March 2005 అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడు 31st December 2003 అనేది వెడ్నెస్డే అన్నాడు, అంతే కదా, ఇదే కదా ఇచ్చాడు మన క్వశ్చన్లో. చూడండి వెడ్నెస్డే ఇదే కదా ఇక్కడ ఇచ్చాడు, వెడ్నెస్డే 31st December 2003. మనకి కనుక్కోమనేది ఏంటి 7th March 2005. ఇప్పుడు నెక్స్ట్ 2004 31st December 2004
ఏమవుతుంది మనకి +2 చేయండి, ఎందుకంటే 2004 అనేది మనకి లీప్ ఇయర్ కదా. ఇంతకుముందు క్వశ్చన్స్లో మనము నాన్ లీప్ ఇయర్ గురించి డిస్కస్ చేసాం, అక్కడ +1 చేస్తాం నాన్ లీప్ ఇయర్ ఉంటే, అండ్ లీప్ ఇయర్ ఉంటే +2 చేస్తామని చెప్పా కదా. సో +2 చేయండి, అప్పుడు ఏమో థర్స్డే ఫ్రైడే అవుతుంది. ఫ్రైడే 31st December 2004 అనేది ఫ్రైడే. మనకి కనుక్కోవాల్సింది 7th March 2005. ఇక్కడ అన్ని డేస్ అయిపోయాయి. నెక్స్ట్ జనవరి 2005. జనవరిలో మనకి ఎన్ని డేస్ ఉంటాయి? 31. నెక్స్ట్ ఫిబ్రవరి 2005. ఫిబ్రవరి 2005 లీప్ ఇయర్ కానే కాదు, అంటే సింపుల్ 28 డేస్ ఉంటాయి. అండ్ మార్చ్లో మనం కనుక్కోవాల్సింది 7th డే కదా, అంటే 7. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 7, 8, 8, 16. 1 క్యారీ 6 ఉంటుంది. 3, 4, 5, 6. 66 కదా. ఇప్పుడు ఈ 66ని 7తో డివైడ్ చేయండి. 66 డివైడెడ్ బై 7 ఎంత వస్తుంది మనకి? 7 9s 63. రిమైండర్ ఎంత? 3 కదా. ఈ 3ని ఇక్కడ వెనస్డేకి యాడ్ చేయండి. వెనస్డే అనుకోండి ప్లస్ 3 డేస్ అంటే ఎంత అవుతుంది? థర్స్డే, ఒకటి థర్స్డే అవుతుంది, ఒకటి ఫ్రైడే, ఇంకోటి సాటర్డే, అంతే కదా. వెనస్డే +3, +1, +2, +3. సో మనకి 7th March 2005 అనేది సాటర్డే. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఫైనల్ క్వశ్చన్. వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ 28th February 2012 అన్నాడు. ఇది ఎట్లా చేయాలనేది నేను ఫస్ట్లో చెప్పా, ఒకసారి చూడండి. ఫస్ట్ మనము సెంచరీ కోడ్లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం, 12. నెక్స్ట్ 2012 సెంచరీ కోడ్ ఎంత మనకి? 6. ఫస్ట్లో చెప్పాం, మీరు ఎవరైతే బుక్లో నోట్ చేసుకున్నారో వాళ్ళు చూసుకోవచ్చు, ఫస్ట్లో చూసుకొని నోట్ చేసుకున్నా తెలుస్తుంది. 2012 అంటే 2000 నుంచి 2099 వరకు సెంచరీ కోడ్ ఏంది? 6 కదా. సో 6. అండ్ నెక్స్ట్ ఏంటి? ఈ సెంచరీ కోడ్లో 2012 ఉంది కదా, దానికన్నా ముందు ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 2004 ఒకటి అండ్ 2008 ఒకటి కదా. 2 లీప్ ఇయర్స్ ఉంటాయి, అంతే కదా. సో 2. నెక్స్ట్ ఏంటి? ఫిబ్రవరి మంత్ కోడ్. ఫిబ్రవరి కోడ్ ఎంత మనకి? 3. అండ్ ఫైనల్గా డే 28. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి. 2, 6, 8, 10, 18, 21. 2 క్యారీ 1. నెక్స్ట్ 2, 3, 4, 5, 51 వస్తుంది. ఇప్పుడు ఈ 51ని 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే 7 7s 49. రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 2 కదా. 2 అంటే మనకి స్టార్టింగ్లో చెప్పా డే కోడ్స్లో 2 అంటే ట్యూస్డే. మనకి ఫస్ట్లో చూడండి తెలుస్తుంది, వీడియో స్టార్టింగ్లో ఉంటుంది. 2 అంటే ట్యూస్డే. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో క్యాలెండర్లో ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇంకా క్వశ్చన్స్. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి, దాని మీద నేను మీకు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.